రెండో దినవృత్తాంతములు 2 Chronicles 7 చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. అవి మీకు తెలియపరిచి దేవుని వాక్యాన్ని ద్వారా అదొకటే మనకు ఆధారం కాబట్టి రెండో దినవృత్తాంతములు 7:12 అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యేసు ప్రభు దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. దర్శించి ఏం చెప్తున్నాడు? నేను నీ విన్నపమును అంగీకరించి, నేను మీకు విన్నపాలు మీ హృదయంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అంగీకరించినాను. ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. ఓకే, నెక్స్ట్. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు గాని దేశమును నాశనము చేయుటకు మిడుతలకు సెలవిచ్చినప్పుడే గాని దేశమును నాశనము చేసే ఒక శక్తి కూడా, దేశాలను నాశనం చేసే శక్తి దేవునికి ఉంది. నా జనముల మీద ఆ దేశమును నాశనం ఎందుకు అవుతుంది అని అంటే ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు చాలా ఈ సంవత్సరము నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, మనం కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఏం జరగబోతున్నాయి అని చెప్తున్నా కదా. మనము తెగులు గురించి మాట్లాడుకున్నాం, అయిపోయింది అనుకుర్రు, అయిపోగానే 6 వచ్చేసినాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వచ్చింది కదా. ఇప్పుడు ఇవి ఎవరికి వర్తిస్తాయి? దేవుడు ఎవరి స్వరం వింటాడు, ఎవరి విన్నపాలు వింటాడు, ఎవరికి కష్టం నష్టం ఎవరికి అవుతుందో ఇక్కడ 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనుల తమ్ము తాను తగ్గించుకోవాలా కదా. తగ్గించుకుంటారా? తగ్గేదే లేదంటారా? ఈడ దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజలు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తాము చెడు మార్గములను విడిచిన ఎడల ఓకేనా. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, నువ్వు విన్నపాలు పెడతా ఉంటే దానికి కండిషన్ ఏంటంటే తగ్గించుకొని అప్పుడు ఆకాశము నుండి ద్వారాలు తెరిసే దేవుడు, ఎల్షదాయ్ సర్వశక్తి గల దేవుడు నీ ప్రార్థనను ఆకాశము నుండి విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అబ్బా, దేశమును స్వస్థపరుస్తాడంట. ఇప్పుడు దేశాలు కొట్టుకుంటున్నాయి ఇష్టం వచ్చినట్టు కదా. ఈడు ఒక బాంబు వేస్తే వాడు 10 బాంబులు వేస్తున్నాడు, వాడు 10 వేస్తే 100 వేస్తున్నాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందని నేనన్నా, రష్యా యుద్ధమే కాదు ఇంకా కొన్ని చాలా దేశాలు వస్తుంటే మీరు చూడండి అని లైన్ కడుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ అయిపోయింది, మళ్ళీ ఇంకా వేరే దేశాలు లైన్ కడతా ఉన్నాయి యుద్ధాల కొరకు. ఎందుకు? పాపము పెరిగిపోతుంది, తగ్గేదే లేదు అని పెరిగిపోతుంది. ఎప్పుడైతే తగ్గేది లేదే అని అంటే పాపం పెరిగిపోతుంది. పాపం పెరిగిపోతే ఆకాశము మూసుకపోతుంది. కొన్ని జాగాలలో ఆకాశం తెరుచుకుంటుంది. ఎప్పుడన్నా చూసిర్రా ఇండియాలో డిసెంబర్ నెలలో వర్షం పడేది? నాకైతే ఎప్పుడు గుర్తులేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ డిసెంబర్లో చలి మాత్రం ఉంటుంది కానీ వర్షం పడదు. ఈసారి డిసెంబర్లో కూడా వర్షం పడదు. చలి అయితే ఏదో రాత్రిలో ఇట్లా ఐసు పడుతుందా అని చెప్పి ఉన్నది. ఎప్పుడు ఇంత లేదు చలి ఉన్నదా? లేదు. వరదలు ఎన్ని వచ్చినాయి. ఢిల్లీ మునిగిపోయింది, ముంబై మునిగిపోయింది, చెన్నైలో అయితే ప్లేన్లు మునిగిపోయినాయి ఎయిర్పోర్ట్లో. అది ఎప్పుడు? నవంబర్ డిసెంబర్లో. ఇవన్నీ నేను చెప్పిన ఇదన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పాపాలు. ఎప్పుడైతే పాపాలు పెరిగిపోతాయో దేవుడు ఆకాశము మూసేస్తాడు. దేవుడు తెరిచిండనంటే మునిగిపోతాయి. మూసేస్తే ఎండ ఉండదు, ఈ చలి పెడుతుంటుంది. మన దగ్గర అసలు ఇంత చలి లేదు ఎప్పుడు. ఇట్లాంటివి పాపం పెరుగుతూ ఉంటే
మన దేశంలో ఎన్నడూ అంటే ఆ టైంలో బ్రిటిష్ కాలంలో రక్తం అంతా చిందించిర్రు. బ్రిటిష్ కాలంలో ఏమంటారు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు వీళ్ళు చనిపోయి రక్తం ఇచ్చి అన్నీ చేసిర్రు. నాకు చరిత్ర చదివిన ప్రకారము ఈ 3-4 ఏండ్లలో మన భారతదేశంలో అమాయకుల రక్తము అంతగనము చిందించబడుతుంది. ఎప్పుడైతే అమాయకులు బలైపోతారో ఆ దేశానికి పాపము పెరిగిపోతూ ఉంటుంది. మీరు చూడండి న్యూస్లో, నేను చెప్పాను మన న్యూస్లో అయితే కవర్ చేయవు. నేను ఎందుకంటే ఒక పీఠాధిపతిగా నేను ఉన్నా కాబట్టి నాకు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి న్యూస్ వస్తుంది. ప్రపంచం అంతా ఏమేమి జరుగుతుందో ప్రతిరోజు, అందుకే నేను ఫోన్లు బంద్ చేసి పెడతా. ప్రపంచమంతా మన ఇండియాలో కొన్ని వేల మంది తలకాయలు కట్ చేసేసి పొడిసి చంపేసి పడేసిన వాళ్ళు ఈ 5-6 నెలలలో ఇంకెక్కువ అయిపోయింది. అది మనకెవరికి తెలియదు. మన వాళ్ళు న్యూస్ ఛానల్లో ఏం చేస్తారు, ఉర్కిర్రు ఎక్కడికి, యుక్రెయిన్కి, రష్యాకి. పెట్టు కెమెరా అని పెడుతుంటాడు, వెనక బాంబు పేలుతుంటే ఆడు నిలబడి చెప్తుంటాడు, ఇగో బాంబు పడుతుంది అని దాచుకుంటే చెప్తుంటాడు. మన ఇండియాలో 100,000 మంది చచ్చిపోతున్నారు, తలకాయలు నరికేస్తున్నారు. ఎవరికైనా మీకు తెలుసా? మీరు చూడాలంటే నా దగ్గర రండి, చూపిస్తాను. నేను తలకాయలు కట్ చేసి గేటు ముందు అట్లా తలకాయ ఇట్లా పెడుతురు. మీ తలకాయ కూడా చేస్తా, ఇట్లా మీరు ఏమైనా చేస్తే ఇట్లా చేస్తామని చెప్పి భయంకి పెట్టేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో ఇంటర్నెట్ బంద్ చేసిండ్రు, కొన్ని రాష్ట్రాలలో టీవీలు బంద్ చేసిర్రు, న్యూస్లు బంద్ చేసిర్రు. రాష్ట్రమే క్లోజ్ చేసేసిర్రు, హైవేలు ఎవరు లోపల పోదు బయటికి రావద్దని. అడవిలలో ఉరికిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనకు తెలియదు. పాపము పెరిగిపోతూ ఉంది మన దేశంలో కాదు, ప్రపంచం అంతా పాపం పెరిగిపోతుంది. కాబట్టి యుద్ధం. దేవుడు ఓకే పాపం ఎక్కువైపోయింది, వీళ్ళ విన్నపాలు నేను వినలేను, ఎందుకంటే పాపం. ఆ పాపమును ఇప్పుడు చదువు 14 మళ్ళీ చదువు. నా పేరు నేను ఈ దేశాలను ప్రేమించిన నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాను తగ్గించుకొని ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరును ఓదార్చి సహాయం చేస్తూ ఉన్నప్పుడు, నన్ను ప్రభువా నువ్వు కావాలా అని వెతికినప్పుడు, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు అంటే మన దేశం ఏమైంది? ఇతర దేశాలు ఏమైనాయి? రోగం ఉంది దేశానికి. అందుకే దేవుడు అంటుండు స్వస్థపరుస్తా నేను. ఎప్పుడు? పాపాలు ఒప్పుకోండి, మీరు చేసేది తప్పు, మీరు చేసేది ఇట్లా అట్లా చెయ్యొద్దు, రక్తం చిందించొద్దు, సంపొద్దు, కొట్టుకోవద్దు, వ్యభిచారం చేయొద్దు, ఒకరిని మోసం చేయొద్దు, తగ్గించుకోండి. నెక్స్ట్, ఈ స్థలమందు చేయు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని ఆలకించును. ఎప్పుడైతే తగ్గించుకొని పాపాలు ఒప్పుకొని నువ్వు కావాలా ప్రభు అని అన్నప్పుడు ఆయన చెవు వింటాడంట. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దేవుడు ఎక్కడుంటాడమ్మా? మందిరం ఎక్కడుంది? ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడు నీ హృదయంలో ఉంటాడో అదే మందిరం. ముందు కాలంలో గుడి కట్టి గోపురం కట్టి ఆడగట్టి ఈడగట్టి దేవుడు వస్తాడు కాదు. ఇప్పుడు దేవుడు ఇమ్మాన్యుయేల్ దేవుడు అనంటే దేవుడు పరలోకం వదిలిపెట్టి శిలువ మీద మన కొరకు మరణించి చనిపోయి మళ్ళీ తిరిగి లేచి మన హృదయాలలో రావాలా అని ఆ బలి ఆయన అర్పించిండు. ఆ బలి ద్వారా ఆ దేవుడు మార్గాన్ని చేసి మన హృదయాలలో దేవుడు వచ్చిండు. దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడుంటాడో అక్కడ ఏముంటుంది? మందిరం. దేవుడు ఉన్న దగ్గర మందిరం. ఎప్పుడైతే దేవుడు మీ హృదయాలలో ఉంటాడో అది మందిరం. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. ఏందంట? దేవుడు నీ కొరకు రక్తం చిందించి నిన్ను మందిరంగా చేసి ఆయన దృష్టి నీ మీద పెడుతుందంట. అబ్బా,
దేవుని దృష్టి మన మీద ఉంటే ఇంకేంది కదా. నీకు ఏ అవసరం ఉంది, ఏ సహాయం కావాలనో ఆయన దృష్టి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నీ దుఃఖము నవ్వుగా మారబోతుంది, నీ అస్వస్థత స్వస్థతగా మారబోతుంది. డాక్టర్ రిపోర్ట్ ఇట్లా చెప్తే దానికి ఆపోజిట్ అవుతుంది. అట్లాంటి ఆయన దృష్టి ఉన్నప్పుడు, ఆ దృష్టి ఎప్పుడు పడుతుంది? మన పాపాలు, మన చేసే కార్యాలను ఒప్పుకొని ప్రభువా అని అంటే అప్పుడు మన దేశాన్ని, మనల్ని స్వస్థపరిచి మనల్ని ఆదుకుంటాడు. నెక్స్ట్ ఫస్ట్ వర్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి. ఇది ప్రార్థన ఎవరు చేస్తున్నారు అంటే నువ్వు నేను చేసుడు కాదు. ఇక్కడ ప్రపంచంలో ఎప్పుడు ఇట్లాంటి రాజు ఉండలేదంట, ఉండడంట. దేవుడు చెప్పిన మనం స్కూళ్ళల్లో కూడా చదువుకున్నాం సొలొమోన్ రాజు అని. ఆ రాజు దేవుని దగ్గరికి వచ్చి, రాజుకి ఏం అవసరం ప్రార్థన చేయనీకి? సొలొమోన్ రాజు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. చేసి అగ్ని నుండి ఏమైందంట? ఆయన ప్రార్థన చేస్తే పరలోకము అగ్ని ఆకాశం నుండి దిగి అగ్ని ఆకాశము నుంచి దిగి వచ్చిందంట. దహన బలులను, ఇతరమైన బలులను ఆయన అర్పించే అవిట్లను అంగీకారము దేవుడు చేసుకున్నాడు. నెక్స్ట్ వర్స్. యెహోవా తేజస్సుతో మందిరము నిండున యాజకులు అందులో ఆయన తేజస్సు మందిరంలో నిండిపోయిందంట. ఆయన మహిమ ఆకాశం మీదకి వచ్చి ప్రజలు పెట్టిన అర్పణలు ఇట్లా ఇట్లా మనం పెట్టినాం కదా సంచులు, ప్రజలందరూ ఇట్లా పెట్టిరంట ఆయన కొరకు. పెట్టి ప్రార్థన చేస్తుర్రంట. ఆకాశం నుంచి వచ్చి ఆ అర్పణలను మీరు నాకు మనసుకు అంగీకారంగా ఉన్నారు, మీ అర్పణలను నేను స్వీకరిస్తా అని అగ్ని వచ్చి ఆ అర్పణలను తీసుకున్నాడంట దేవుడు. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు. యెహోవా యేసు ప్రభుకి ఇంకో పేరు యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉండునని. ఆయన కృప నిరంతరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప నీ మీద నిరంతరం ఉండాలి అని అంటే నువ్వు ఎన్నుకోవాలి. దేశము మా ఇల్లు నా మందిరం, నేను మందిరం, దేవుని మందిరం. ఈ మందిరంలో పాపం ఉంటుందా? ఈ మందిరంలో చెడు కార్యాలు ఉంటాయా? నేను ఒప్పుకుంటాను. ఒప్పుకున్నప్పుడు ఆ తేజస్సు, ఆ మహిమ మన మీదకి వస్తుంది. వచ్చినప్పుడు ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి మహిమలోకి నడిపించి, అదేంటి లాస్ట్ ఇప్పుడు చదివింది, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి, ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఆయనను ఆరాధించి స్తుతించిరంట. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి స్తుతి, అత్యున్నతమైన స్తుతి. హల్లెలూయా అంటే చాలామంది హల్లెలూయా హల్లెలూయా మధ్యన అంటుంటారు. ఈ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆయన ఆశీర్వదించి ఆయనకు హల్లెలూయా అత్యున్నతమైన స్తుతినిచ్చి మనము ఈ కొత్త సంవత్సరంలో ఆయన ఆత్మను మీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆయన కృపను ఎల్లప్పుడూ మీ మీద పెట్టాలని దేవుని కోరిక. దేవుడు మరి చాలా విషయాలు నాకు బయలుపరిచిండు, అవన్నీ నేను చెప్పను. కానీ రెండో అపోస్తుల కార్యాలు 2:16 నుండి ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాను, వారిని నడిపిస్తాను, వారిని క్షమిస్తాను, వారిని నేను సహాయం చేస్తాను, వాళ్ళ ప్రార్థనను వింటాను, వారిని క్షమిస్తాను, వారి మీద తేజస్సు మహిమను కుమ్మరించి నడిపిస్తాను అని దేవుని వాగ్దానం ఈ సంవత్సరం 2024 2వ అధ్యాయము 16 నుండి 21. దేవుని వాగ్దానం చాలా, అంటే కొన్ని విషయాలు ఇచ్చిన టైం మనకు లేదు, కానీ మీ కొరకు అది దేవుడు ఈ సంవత్సరం 2024లో నేను చెప్పొద్దు పొద్దుగాల పూట కష్టాలు ఇంకా
కొన్ని పెరుగుతూ ఉంటాయి. కానీ భయపడొద్దు. ఎప్పుడైతే యెహోవా యేసు ప్రభు దేవుడు మనతో ఉంటాడో, మనం ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో ఆ కష్టాల నుండి బయటికి తీసుకురాట. ఆ కష్టాల నుండి మనల్ని తప్పిస్తాడు, రోగం నుండి తప్పిస్తాడు, తెగులు రాకుండా కాపాడతాడు. ఒక్కరికి కూడా తెగులు రావద్దు. అది మనం ప్రార్థన చేస్తాం. ఎంతనా టీవీ చూడడం బంద్ చేయండి. కొంచెం తెగులు వస్తుంది అని అంటే మళ్ళీ వచ్చేస్తుంది. మీ ఊరికే టీవీ చూస్తూ ఉంటే మీరు ఏం చేయాలనో అది మీరు చేయండి. కాపాడుకోండి, భద్రంగా ఉండండి, లోపల ఉండండి. బయట ఎక్కువ చలిలో కూసోకండి. చలి అయింది, ఏదైనా గొంతు నొస్తుందంటే ఎంబడే ఏదో ఒకటి చెయ్యండి. వేడి నీళ్ళు కానీ, డాక్టర్ కానీ, ఎక్కడైనా కానీ వెళ్ళండి, ప్రార్థన చేయండి ఫస్ట్. అది చేసుకోండి. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని కాపాడుతా అంటున్నాడు. మీ పాపాల నుండి మనం ఒప్పుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మందిరం, ఈ మందిరాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని ఆయన మహిమ మీ మీద పెట్టి మిమ్మల్ని కాపాడి ఆయన ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపించి మీకు రాత్రులలో మధ్యాహ్నం పూట మీరు కూర్చున్నప్పుడు ఆయన మీ కనుల ముందు వచ్చి నీతో మాట్లాడి ఆశీర్వదించి దీవించి కొత్త విషయాలు. ఎప్పుడైతే టీవీ బంద్ చేస్తావో ఆయన టీవీ స్టార్ట్ చేస్తాడు. దేవుడు టీవీ స్టార్ట్ చేస్తే నువ్వు ఇట్లా కూర్చుంటే దేవుడు చూపిస్తుంటాడు, దర్శనాలు చూపిస్తూ ఉంటాడు. ఏం జరగబోతుంది లోకంలో చూపిస్తుంటున్నాడు. ఎక్కడ ఏం జరగబోతుంది, ఎక్కడ ఏమవుతుందని చూపిస్తాడు. కాబట్టి మీ టీవీలు బంద్ చేసి దేవుని కొరకు కూర్చొని ఆరాధించి స్తుతించి ఈ కొత్త సంవత్సరం దేవుడు మిమ్మల్ని దీవించాలని చెప్పి నేను ప్రార్థన చేస్తాను.